చారణ కోడికి బారణ మసాలా అంటే నా పనే కావచ్చనమాట. అంటే మసాలా ఉందని ప్రత్యేకంగా చికెన్ కొనుక్కొచ్చి వంట చేసినట్టు ఉంటదనమాట. ఇక్కడ పుల్లటి మజ్జిగ వేస్ట్ అయితుందని చెప్పి నేనిక్కడ ఈ వంట చేస్తున్నా. కానీ టేస్ట్ వైస్‌గా మాత్రం చాలా బావుంది. మజ్జిగ వేస్ట్ అవ్వద్దని అందులో కొంచెం ఉప్పు, వంట సోడా ఏసి మంచిగా కలిపేసి అండ్ కొత్తిమీర, జీలకర్ర వేసి దాంతో పాటు 4 టేబుల్ స్పూన్ల రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసి కొంచెం మజ్జిగ ఉంది గదా! అది పోసుకుంటూ కలపాలనమాట. అండ్ నీళ్ళు కంటే గూడా మజ్జిగనే పోసేసేయండి. కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ బావుంటది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. మీకు ఇంకా టేస్ట్ గావాలి అంటే మైదా పిండి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్‌లో. లేదు హెల్త్ పరంగా గూడా చూసుకోవాలి అనుకుంటే గోధుమ పిండి మాత్రం వేసుకోండి. బైండింగ్ కోసం చాలా బావుంటది. అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసి అందులో వేసుకొని దాంతో పాటు ఇక్కడ నేను ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాననమాట. వేడి వేడి నూనెలో మంచిగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. నిజంగా చెప్తున్నాను. ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ పీలుస్తదండి. మనం నార్మల్‌గా బోండాలు వేసుకుంటే ఎంత ఆయిల్ పీలుస్తది. ఈవెన్ పునుగులు చేసుకున్నా గూడా ఆయిల్ ఎక్కువ పీలుస్తది. కానీ ఇది మాత్రం చాలా తక్కువ ఆయిల్ పీలుస్తది. టేస్ట్ మాత్రం బావుంటది. అండ్ ఈ చారణ కోడికి బారణ మసాలా చేసే వంటకాలు మీలో ఎంతమందుంటారు? అండ్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.